టాలీవుడ్ లో ఉన్న కమీడియన్స్ భార్యలు ఎవరు? వారేం చేస్తుంటారు? వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో కామెడీ అనగానే మొదట గుర్తొచ్చే కమీడియన్ పేరు బ్రహ్మానందం గారు. థియేటర్ లో హీరో ఎంట్రీకి ఎలా క్యాప్స్ విజిల్స్ వేస్తూ ఉంటారో ఈయన కామెడీకి కూడా అలాగే విజిల్స్ మరియు క్లాప్స్ కొడుతూ ఉంటారు. అంతలా ఈయన కామెడీ పండిస్తూ ఉంటారు. అయితే బ్రహ్మానందం గారి భార్య పేరు లక్ష్మి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పోయించిన మరో కమీడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఈయన భార్య పేరు కృష్ణజ. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మరియు ఆయన సతీమణి గారు ఇద్దరూ కూడా కొన్ని అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది. వారు మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇక టాలీవుడ్ లో కమీడియన్ గా ఒక వెలుగు వెలిగిన కమీడియన్ సునీల్ గారు. అయితే ఈయన ఆ తర్వాత కమీడియన్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో కూడా హీరోగా తనకంటూ ఒక మంచి పేరును సాధించాడు. అయితే ఆ తర్వాత ఈయనకు హీరోగా ఆఫర్స్ తగ్గడంతో ఇప్పుడు కమీడియన్ గా అలాగే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నారు. అయితే సునీల్ గారి భార్య పేరు శృతి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో తన సొట్ట బుగ్గలతో చలాకీ కామెడీతో కితకితలు పెట్టించే కమీడియన్ ఆలీ. అయితే ఈయన కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించడం జరిగింది. ప్రస్తుతం ఆలీ గారు కమీడియన్ గా రాణిస్తున్నారు. ఈయన భార్య పేరు జువేదా. ఈమె యూట్యూబ్ వాడుతున్న ప్రతి ఒక్కరికి పరిచయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె యూట్యూబ్ లో ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్లో తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో తన గోదారి ఆశతో కామెడీ పుట్టించగల కమీడియన్ కృష్ణ భగవాన్ గారు. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ లో కమీడియన్ గా కొనసాగుతూనే ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే కృష్ణ భగవాన్ గారి భార్య పేరు లక్ష్మీ చౌదరి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో తన మాస్ కామెడీతో అందరినీ ఆకట్టుకునే కమీడియన్ పోసాని కృష్ణమురళి గారు. ఈయన కమీడియన్ కంటే ముందుగా ఈయన కొన్ని సినిమాలకు రచయితగా అలాగే డైరెక్టర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. పోసాని కృష్ణమురళి గారి భార్య పేరు కుసుమలత. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో నవ్వులు పోయించగల కమీడియన్ వేణు మాధవ్ గారు. ఈయన కమీడియన్ కాకముందు టీవీ యాంకర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత కమీడియన్ అయ్యారు. కమీడియన్ అయ్యాక ఈయన కొన్ని సినిమాలకు హీరోగా కూడా వ్యవహరించారు. అయితే దురదృష్టవశాత్తు ఈయన కొన్ని అనారోగ్య సమస్యల వల్ల మరణించడం జరిగింది. ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈయన భార్య పేరు శ్రీవాణి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఏడుస్తూ కూడా నవ్వును పుట్టించగల కమీడియన్ రఘుబాబు గారు. ఈయన భార్య పేరు పద్మ. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో తన డిఫరెంట్ వాయిస్ తో కమీడియన్ గా ఎదుగుతున్న వ్యక్తి చెమ్మక్ చంద్ర. అయితే ఈయన జబర్దస్త్ నుంచి వచ్చి సినిమాల్లో మంచి ఆఫర్స్ తో ముందుకు సాగిపోతున్నాడు. అయితే చెమ్మక్ చంద్ర భార్య పేరు కుమారి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు కమీడియన్ గా రాణించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న వ్యక్తి తనికల్ల భరణి. ఈయన సినీ రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే తనికల్ల భరణి గారి భార్య పేరు దుర్గా భవాని. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎప్పటి నుంచో కమీడియన్ గా కొనసాగుతూ ఇప్పటికీ అలరిస్తున్న వ్యక్తి ఉత్తేజ్. అయితే ఈయన ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అవతారం కూడా ఎత్తబోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఉత్తేజ్ భార్య పేరు పద్మావతి. అయితే ఈమె క్యాన్సర్ తో మరణించడం జరిగింది. జబర్దస్త్ లో కమీడియన్ గా చేసి ఆ తర్వాత వచ్చిన పేరుతో సినిమాల్లో కమీడియన్ గా సెటిల్ అయిపోయారు ధనరాజ్. అలాగే ఈయన కొన్ని సినిమాల్లో హీరోగా అలాగే కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. ఈయన భార్య పేరు శిరీష. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈయన హీరోగా మారి పలు సినిమాల్లో హీరోగా చేసి అదరగొట్టారు. ఈయన భార్య పేరు స్వాతి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో పొట్టిగా ఉన్నా కానీ తన డిఫరెంట్ కామెడీతో పంచులు పూయించగల కమీడియన్ సుమన్ శెట్టి. ఈయన కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న ప్రస్తుతం ఈయన సినిమాల్లో మళ్ళీ యాక్టివ్ అయ్యారు.
అయితే సుమన్ శెట్టి భార్య పేరు నాగభవాని. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో తాగుబోతు హాస్య క్యారెక్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు తాగుబోతు రమేష్. తన ఎనర్జీతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు ఈ తాగుబోతు రమేష్ గారు. అయితే ఈయన భార్య పేరు స్వాతి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో తెలంగాణ యాసతో కామెడీ పుట్టించగల కమీడియన్ రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో ఈయన డైలాగ్స్ కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈయన భార్య పేరు హరిత. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో సత్యం సినిమా ద్వారా కమీడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమా పేరునే తన పేరుగా చేసుకున్న కమీడియన్ సత్యం రాజేష్. ఈయన హీరోగా కూడా మారి మా ఊరి పొలిమేర అనే సిరీస్ తో హీరోగా అదరగొడుతున్నాడు. అయితే సత్యం రాజేష్ భార్య పేరు పల్లవి రాజు. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. జబర్దస్త్ లో కమీడియన్ గా మంచి పేరును సాధించుకున్న కమీడియన్ వేణు ఎల్దుండి. ఈయన సినిమాల్లో కూడా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన డైరెక్టర్ గా మారి బలగం అనే సినిమా చేసి మంచి విజయాన్ని సాధించాడు. అయితే ఈయన భార్య పేరు శ్రీలత. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో మొదట టీవీ యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో కమీడియన్ గా ఎదిగిన కమీడియన్ బిత్తిరి సత్తి. అయితే ఈయన భార్య పేరు వీణ. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో 30 years ఎక్స్పీరియన్స్ అంటూ తన కామెడీతో కితకితలు పెట్టే కమీడియన్ పృథ్వీరాజ్. అయితే ఈయనకు 2 వివాహాలు జరిగాయి. ఈయన మొదటి భార్య విజయవాడలో స్థిరపడ్డారు. వీరిద్దరికి కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత పృథ్వీరాజ్ గారు దాసరి పద్మ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ వైవా హర్ష. ఈయన మొదట షార్ట్ ఫిలింల ద్వారా సినిమాలోకి వచ్చి ఆ తర్వాత ఇప్పుడు ఈయన సినిమా హీరోగా కూడా అవకాశాలు రాబట్టుకుంటున్నాడు. అయితే వైవా హర్ష భార్య పేరు అక్షర. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ ప్రియదర్శి. పెళ్లి చూపులు వంటి సినిమాల ద్వారా ఈయన కమీడియన్ గా మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత ఈయన పలు సినిమాల్లో హీరోగా కూడా అదరగొడుతున్నాడు. ఈయన భార్య పేరు రిచా శర్మ. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో హీరోగా కమీడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్న కమీడియన్ నరేష్. అయితే ఈయనకు 3 వివాహాలు జరిగి విడాకులు కూడా జరిగాయి. అయితే నరేష్ టాలీవుడ్ లో తన సహనటి అయిన పవిత్ర లోకేష్ తో ప్రేమలో పడ్డారు. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించారు. అలాగే టాలీవుడ్ లో టాప్ కమీడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కమీడియన్ వెన్నెల కిషోర్. ఈయన భార్య పేరు దీప్తి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ జబర్దస్త్ మహేష్. ఈయన భార్య పేరు పావని. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న కామెడీ హీరో తరుణ్ భాస్కర్. ఈయన భార్య పేరు లతా నాయుడు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్ హీరోయిన్ అయిన ఈషా రెబ్బాతో రిలేషన్షిప్ ని కొనసాగిస్తున్నాడు తరుణ్ భాస్కర్. అతి త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవండి మొత్తంగా టాలీవుడ్ లో ఉన్న కమీడియన్ల భార్యల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.